ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీమద్భాగవత సప్తాహ దీక్షా విరమణ సమయంలో ఈ విధంగా కృష్ణనామస్మరణం చేసుకుని మీరంతా చరితార్థులవుతున్నారు. భాగవత సప్తాహం ఇది 409వ కదా అన్నారు మొన్న. బ్రతికుండగా ఒక 1000 చేయాలనుకున్నాం, కానీ అప్పుడే కాలం వెళ్ళిపోతోంది. ఇప్పుడు సంతృప్తి పడుతూ కనీసం 500 పూర్తి చేసుకుంటే జీవితం చరితార్థం అవుతుంది అనిపిస్తుంది. సంవత్సరానికి కనీసం 52 వారాలు ఉంటే ఒక 40 సప్తాహాలు అయ్యాయి అనుకోండి, 10 ఏళ్లలో 400 అవుతాయి. అంటే కనీసం ఒక 10-12 సంవత్సరాలు ఏకధాటన చేస్తే కానీ 1000 అయ్యేటట్లేవు. ఓపర్ భగవాన్ హై నీచే హం హై, మిడిల్ మే భాగవత్ సప్తాహ హై అన్నాడు వాడు ఎవడు. ఇదో విచిత్రమైన హిందీ. అలాగా ఏదేమైనా ఎన్ని చేసామన్న దానికంటే చేసిన వాటిని మనస్ఫూర్తిగా చేయాలి. ఒకసారి కొంతమంది కొన్ని కార్యక్రమాలు అడుగుపెట్టాక మొదట్లో భక్తి ఉంటుందండి. ఇంక రోజు ఏమవుతుందన్నమాట, రోజు చదివే శ్రీ సూక్తమే కదా అని ఓం హిరణ్యవర్ణాం హరిణిం హలో అండం. అంటే దాని మీద లోకు తెలియకుండా అప్పుడు ఏమవుతుంది, దాని ఫలితం రాకుండా అయిపోతుంది. కాబట్టి యావజ్జీవితం ఒక పారాయణం మొదలు పెడితే మొదటి రోజున్న భక్తి శ్రద్ధ చివరి దాకా ఉండాలి. ఏ రోజు నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. మీరు చూశారుగా, అక్రూరస్థం ఎప్పుడు చెప్పినా మళ్ళీ అక్రూరస్థం అని చెప్తున్నప్పుడు ఆ తన్మయత్వంలో గడిపోవాలి. రుక్మిణీ కళ్యాణం మళ్ళీ చెబుతూ ఉంటే రేపు పొద్దున రుక్మిణీ పాత్ర మనలోకి వచ్చేయాలి. అనుభూతి మనం పొందాలి. రుక్మిణిలా మనం దుఃఖించాలి. అవసరమైతే పరమాత్మ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడాలి. అంత అనుభూతితో ప్రతి పర్యాయము పురాణమును చెబితే చెప్పేవాడు ధరిస్తాడు. ప్రతి పర్యాయము మీరు వింటే మీరు ధరిస్తారు. పారాయణ చేస్తున్నవాడు కూడా 4 సార్లు చేశాక 5వ సారి రొటేషన్కి చేయకూడదు. ఏదో అలా ఎందుకు వచ్చిందిరా బాబు, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి అంటే ఏంటి ఉపయోగం దానివల్ల? 1,00,000 పర్యాయాలు చేసిన ఆ పర్యాయాలు చేయటం వల్ల వచ్చే ఫలితం రావటంలా మానవుడికి. అందులో మనస్సుని సంపూర్ణంగా లగ్నం చేసిన పారాయణ మాత్రమే ఫలమిస్తోంది. అందుకని మన పెద్దలు ఏమన్నారంటే, ఒరే సహస్ర గాయత్రి జపం చెయ్యి. దానివల్ల లాభం ఏమిటి? 1000 సార్లు చేస్తున్నప్పుడు 1 సారో 2 సార్లు 3 సార్లు మనస్సు అలా టచ్ అవుతుంది, లగ్నం అవుతుంది, అమ్మవారిలో కలిసిపోతుంది. కానీ పూర్తిగా 1000 సార్లు లగ్నం అవుతుందో లేదో మీకే తెలుస్తుంది కదండి. మీరు ఎప్పుడైనా ఒకసారి జపం మొదలెట్టండి. గురువుగారు ఇచ్చిన ఒక మంత్రాన్ని ఒక 1000 సార్లు జపించండి. 1000 సార్లు ప్రతి జపము పూర్తిగా ఆ గురువులో మంత్రంలో అమ్మలో లీనమై చేస్తున్నారా? ఒక్కొక్కప్పుడు మాత్రమే లగ్నమై ఒక్కొక్కప్పుడు మనస్సు డీవియేట్ అవుతుందా మీకు తెలుస్తుంది కదా. డీవియేట్ అయినప్పుడు పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనస్సు లగ్నం కానప్పుడు ఆ మంత్ర జప ప్రభావం మనకి ఉండదు. అందుకని మన పెద్దలు కనీసం 1000 సార్లు చేస్తే 1 సారో 2 సార్లు 10 సార్లు ఆ గాయత్రి మీద గడుతుంది, మిగతా సార్లు పక్కకి పోతుంది. ఈ 10 సార్లు చేసినా చాలరా, 10 సార్లు చేయటమే నీకు 1000 సార్లు చేసిన ఫలితం ఇస్తుంది అని చెప్పకుండా నిగూఢంగా చెప్పారు మన పెద్దలు అన్నమాట. అలాగే ఈ మణిద్వీప పారాయణలు అవి మీరు 108 1000 సార్లు చేయటం ఎందుకని అంటే, ఇన్నిసార్లు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇంట్లోనో ఎక్కడో చోటో మీ మనస్సు బాగా తన్మయత్వంలో గడిపోతుంది. అది మిమ్మల్ని యావజ్జీవితం రక్షిస్తుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, మీరు 100 ఏళ్లలోనో 200 ఏళ్లలోనో 1000 ఏళ్లలోనో పారాయణ పెట్టుకోండి. గురువుగారు మీకోసం ఏం చేశారంటే, మణిద్వీపంలో ఏ అక్షర దోషం లేకుండా పూర్తిగా పారాయణ చేసి యూట్యూబ్లో పెట్టారు. మణిద్వీప పారాయణం అంటే పాటలు కసుమా. ఈ మధ్యలో ఎవరో మణిద్వీపానికి ప్రాకారాలు, ఈ పాట ఏమో మణిద్వీపం ఏంటది, ఆ మణిద్వీపానికి సంబంధించిన చిన్న పాట. అది పాటే కానీ పరమాత్ముడు ఇచ్చినటువంటి శ్లోకమే మనకి ప్రమాణం. బ్రహ్మలోకాదోర్ధ్వభాగే సత్యలోకోస్తి యశ్రుతః మణిద్వీప సయేవాస్తి యత్ర దేవీ విరాజతే. ఈ శ్లోకంతో మణిద్వీపం ప్రారంభమవుతుంది. ఇలా మొత్తం 3 అధ్యాయాలు. అధ్యాయ పంచకం ఎందుకన్నాడంటే, దానికి ముందు దానికి చివరిలోనూ కూడా ఏం చేశారంటే
దీక్ష ప్రారంభం దీక్ష విరమణ ఉంటాయి, కానీ మధ్యలో ఉన్నది 3. వెరసి మొత్తం 5 అధ్యాయాలు. ఈ అధ్యాయ పంచకముతో కూడిన మణిద్వీప శ్లోకములను మీకోసం పూర్తిగా చదివి యూట్యూబ్లో పెట్టాం. అది వినండి, వింటూ పారాయణ చేయండి. ఒక్క అక్షరం తప్పు రాదప్పుడు మీకు. ఏ అక్షరం ఎలా పలకాలో, ఉచ్చారణ ఎలా చేయాలో చేసినప్పుడే సంపూర్ణ ఫలం వస్తుంది, లేకపోతే తేడా వస్తుంది. ఇప్పటికి కూడా శ్రియ పంచదశర్చంచ శ్రీకామ సతతం జపేత్ అని శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది. పంచదశర్చంచ అన్న చోట దశశ్చంచ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పలికి వస్తున్నారు. కారణం వాడికి అర్థం తెలియకపోవటం వల్ల. ఏదో గురువుగారు టేప్ రికార్డుగా చెప్పినాడు, ఈయన టేప్ రికార్డులాగా వల్లి వేస్తున్నాడు. దశ రుచంచ అది దశర్చంచ అవుతుంది. యణాదేశ సంధి అనే సంధి పేరు విన్నారు కదా మీరు, అవునా? ఆ యణాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఇలా కొన్ని సంధులు ఉన్నాయి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి. అందులో సవర్ణ దీర్ఘం అంటే ఏంటి? రామ అయ్యనం రామాయణం. రామ చివరిలో మకార అకారములు ఉంది, అకారానికి అకారం, ఆకారానికి ఆకారం. ఇది ఏదైనా తయారైతే అప్పుడు దీర్ఘం అవుతుంది. ఈకి ఈ పరమైతే ఈ అవుతుంది, ఊకు అయితే ఊ అవుతుంది, అరువుకు అరువు కలిస్తే అరువు దీర్ఘం వస్తుంది. అందుకని సవర్ణం, అదే అక్షరం దీర్ఘంగా అవడం సవర్ణ దీర్ఘం. సవర్ణం అంటే అదే అన్నమాట. అదే గుణసంధి అనుకోండి, వరసగా అకారానికి ఈ చేరితే ఏ అవుతుంది, ఊ చేరితే ఓ అవుతుంది, అరువు చేరితే అర్ర అవుతుంది. అందువల్ల ఏమవుతుందన్నమాట? దశ ఇంద్రియాలు దశేంద్రియాలు, దశ ఊర్ధ్వ దశోర్ధ్వ, దశ ఋతం దశర్థం, దశ రుచం దశర్చం. అంటే 10 రుక్కులు అని అర్థం అక్కడ. శ్రియ పంచదశర్చంచ అనమాట. పంచదశ రుచంచ. రుక్ అనే శబ్దమునకు క్రమము, వేదమంత్రము అని అర్థం. అది ఋగ్వేదం. కాబట్టి అక్కడ మనకు అర్థం తెలియకపోతే ఓహో పంచదశ రుచంచ పంచదశర్చంచ అర్ర అనేది అవుతుంది అని తెలియకపోతే ఏమవుతుంది మనకి, అవునా? ఇలాంటివి ఎలా తెలుస్తాయి? భాష తెలిసినటువంటి, స్వరం తెలిసిన గురువులు చెప్పినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మణిద్వీపం చాలామంది చదివారు, అందులో ఒకటి ఉంటుంది, వీడు ఒకటి చదువుతాడు. అక్షరములు 2-3 సంయుక్త అక్షరములు ఉన్నప్పుడు వాటిని చదవడం తెలియకపోతే అర్థం అనర్థం అయిపోతుంది, ఒక్క క్షణకాలంలో మారిపోతుంది. ఇప్పటికి కూడా కౌసుభం అనే శబ్దం వాళ్ళక కౌస్తుభం అని చదివేస్తున్నారు లలితా సహస్రనామంలో. కౌస్తుభం అంటే మొహం, కుసుంభ అంటే కుంకుమ పువ్వులు అంటే ఒక పువ్వు, అందువల్ల అక్కడ కౌసుభం అనమాట. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీదటి. అరుణ ఎరుపు, అరుణారుణ అంటే బాగా ఎరుపు అనమాట. రిపీట్ అవడం ద్వారా అరుణారుణం అంటే మరింత ఎరుపు. అటువంటి కౌసుంభ పట్టు వస్త్రమును, కుసుంభ అనేటటువంటి ఒక పువ్వు నుంచి తయారయ్యేటటువంటి వస్త్రాన్ని కౌసుంభ వస్త్రము అంటారు. తెలుగులో చెప్పాలంటే మంచి పట్టు అనమాట. పట్టు పురుగుల్లోంచి దారం తీసినట్టుగా కౌసుంభం నుంచి, కుసుంభం అనే పుష్పం నుంచి దారం తీసి వస్త్రం తయారు చేస్తారు. కౌసుంభ వస్త్ర అంటే పట్టు వస్త్రము. అది ఎటువంటిది? అరుణారుణ ఎరుపు కంటే ఎరుపు. అటువంటి వస్త్రము చేత భాస్వత్ ప్రకాశిస్తున్న కటీతటి నడుము కలిగినది. అంటే నడుము కట్టుకుంటారుగా చీర. ఎవరైనా చీర ఎక్కడ కట్టుకుంటారు? నడుము, కానీ చేతికి కట్టుకోరు కదా. నడుము చుట్టూతో చీర కుచ్చిళ్ళు అవి పెట్టుకుని ఆ నడుముతో కిందకి చీర వేళ్లాడుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటారు మహానుభావులు అంటే పతివ్రతలు. అమ్మవారు కూడా నడుముకి బట్ట కట్టింది, ఆ బట్ట కిందకి వేళ్లాడుతోంది, అది ఎర్రగా ఉన్నది, అది పట్టు వస్త్రం. ఈ పట్టు వస్త్రం వల్ల ఆవిడ నడుము దగదగా వెలుగుతోంది. ఈ కౌసుంభ తెలియకపోతే ఏమవుతుంది అనమాట, వాడికి ఏదో కౌస్తుభం అనే మడి గుర్తుంది, దాన్నేమో దీంట్లో కలిపేసి అరుణ కౌస్తుంభ అంటాడు. దానికి దీనికి ఏమైనా అర్థం ఉందా? అది కౌస్తుభ, ఇది కౌసుంభ. ఇలా అనేకములైనటువంటి అర్థములు కొంపలు ముంచేసేలా అయిపోతున్నాయి. శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అనే నామంలో శ్రీమద్ భాగవాన్ చదివింది ఒక ఆవిడ. మా పెళ్ళైన కొత్తల్లో ఓ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంటివాడు పొద్దున్నే లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదివేది. ఈ లలితా సహస్రనామం చదివినప్పుడల్లా శ్రీమద్ భాగవ, శ్రీమద్ భాగ్ అవ అంటే చెడ్డ అని అర్థం కూడా వస్తుంది. అంటే తాను చదువుతున్న దాంట్లో అపార్థం ఉందని కూడా తెలియదు. వాగ్భవ అని చెబుదామంటే మేమంటే లోకువ, చిన్నపిల్లలం కదా అప్పటికి. ఇప్పుడంటే గురుస్థానం కాబట్టి కాస్త తెలుసు. ఆ రోజుల్లో
నిన్నగాక మన పెళ్ళైన కొత్త కుర్రగాడు వీడియో ఏంటి మనకి చెప్పడం ఏంటని ఒక అహంకారం ఉంటుంది వాళ్ళకి. అంతేగాని వాడు సుకుడు లాంటి వాడు అనే విషయం వాళ్ళకేం తెలుసు? తెలిసిన పెద్దలు అయితే జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఎన్నెన్నో తప్పులు రాకుండా ఉండాలంటే ప్రామాణికంగా చదివి అందులో పెట్టాలనే ఉద్దేశంతో దుర్గా సప్తశతిని, మణిద్వీపమును, సుందరకాండమును పూర్తిగా చదివి యూట్యూబ్లో పెట్టాం. అంటే మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. సుందరకాండ శ్లోకాలు 68 సర్గలు చదువుకుపోవచ్చు, మణిద్వీపం చదువుకుంటూ పోవచ్చు, అది వింటూ. అలాగే దుర్గా సప్తశతి, అలాగే భగవద్గీత కూడా పెట్టాం. మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు, అన్ని శ్లోకములు యూట్యూబ్లో ఉన్నాయి. వద్దిపర్తి పద్మాకర్ భగవద్గీత శ్లోకాపారాయణం, వద్దిపర్తి పద్మాకర్ దుర్గా సప్తశతి పారాయణం, వద్దిపర్తి పద్మాకర్ సుందరకాండ పారాయణం, మణిద్వీప పారాయణం, రుక్మిణీ కళ్యాణ పారాయణం, అంటే కథ కాకుండా శ్లోకాలు. ఇప్పుడు భాగవతం కూడా చేస్తున్నాం. ఎందుకంటే భాగవతం 18,000 శ్లోకాల్లో ఇప్పటి వరకు ఎన్ని అధ్యాయాలు పెట్టాం? 8 స్కంధాలు. ప్రథమ స్కంధం పెట్టేశాం పూర్తిగా. 5వ స్కంధం అది కొంచెం కష్టం, పెద్ద పెద్ద సమాసాలతో వచనాలు ఉంటాయన్నమాట, అలాంటివి. ఇక 10వ స్కంధం ఇప్పుడు రికార్డ్ అవుతోంది. ఇవన్నీ పెట్టేస్తే అప్పుడు వింటూ మీరు చెయ్యొచ్చు. అప్పుడు ఎంత లాభం? ఇందులో మన భార్గవిని, ఆవిడ పేరు హేమగారు, ఆవిడ వచ్చారు ఇవాళ. ఆవిడ నడుపుతూ ఉంటే కారు, ఆ కారులోనే వెళ్ళాలనిపిస్తుంది. కొంతమందికి డ్రైవింగ్ కళ, ఇంకా అది ఆవిడకి ఏదో భగవంతుడు పూర్వజన్మ సుకృతం ఇచ్చేసాడు అంతే. గురువు గారి కోసం ఇక 2 కార్లు అక్కడ పెట్టుకోవడం, ఒక కారుని ఆవిడ, ఒక కారునేమో ఇంకొకళ్ళు నడిపేస్తే ఇంకెవరు దిక్కుమల్ల దాని ఏమంటారు, ట్యాక్సీలు వద్దు, ట్యాక్సీలు వెక్స్ అయిపోయాం. వాడేమో నో ఈ థింగ్ అంటాడా, టా పలకదో 2 అంటాడు. అలాంటి వాళ్ళు బాధపడలేనటువంటి పరిస్థితులలో మణిద్వీపం నుంచి ఆవిడ గంటారు. మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అందరూ మీరు ఒక కారు కొనుక్కొని డ్రైవ్ చేయండి. అందరూ ఒకేసారి మా కారులో ఎక్కమనకండి. మళ్ళీ అప్పుడు ఏకోహవశ్యం అని మంత్రం చదవాల్సి వస్తుంది. నేను ఒక్కడే ఇన్ని రూపాయలతో అన్ని తరో కారులో ఎక్కాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి పట్టుకెడితే అప్పుడు నాకు కూడా కాస్త పవిత్రంగా ఉంటుంది. ఈ సిగరెట్లు వాసనలు, ఆ చెత్త, ఆ కారులో ఎంతమంది ఎక్కారు, ఎవడే పని చేశాడో తెలియదాయి. అందులో కాస్త పవిత్ర ప్రయాణం చేయాలి. దానికోసం నెక్స్ట్ టైం చేతురు కానీ. సరే, ఇదంతా ఎందుకు చెప్తానంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళకి, 10 మంది ఇళ్లలో చేస్తున్న వాళ్ళకి ఈ శ్లోక పారాయణం మరింత ఉపయోగపడుతుంది. మీరందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆశాకిరణాలు కనపడుతున్నారు. అమ్మయ్య, మా తరంతో వెళ్ళిపోదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో వీళ్ళంతా అనేక పారాయణాలు చేసి తరింపజేస్తారు లోకాన్ని అని ఒక నమ్మకం కలిగింది. మన పురాణములు, మన వేదములు, మన శాస్త్రములు అపశబ్దములు లేకుండా విని పారాయణ చేసి తద్వారా మీరు అందరూ తరించాలి. ఈ పారాయణలు ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని రక్షిస్తాయండి. వెంటనే ప్రయోజనం చూపించకపోవచ్చు. కొన్ని ఎటువంటివి అంటే ఆయుర్వేద వైద్యం లాంటివి గ్రాడ్యువల్గా చూపిస్తాయి, కొన్ని ఏమో ఇమీడియట్లీగా ఇంజక్షన్ లాంటివి, అలాంటివే ఉన్నాయి. ఇదిగో మా సాయి గారి భార్య మీద ఎవరో ప్రయోగం చేశారు. ముక్కుల్లోంచి నోట్లోంచి నెత్తురు వచ్చేసింది, తలప్రాణం తక్కువచ్చింది. వెంటనే హనుమత్ కవచం పంపించాను. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఏవి రోగం లేదంటే ముక్కుల నుంచి ఎలా వస్తుందో తెలియదు రక్తం. ఈ వీడేమో ఇక్కడ కూర్చుని బెంగెట్టుకున్నాడు, అందుకే అలా అయిపోయాడు. లేకపోతే ఎలా ఉండేవాడు ఏంటి? అలా ఫోన్లు చూసుకుంటూ వాళ్ళిద్దరూ ఒకటి మొహాలు ఒకళ్ళు, ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే, ఒక అరగంట వరకు. తర్వాత మాత్రం ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది అనుకుంటూ ఉండేవాడు. పాపం సడన్గా ఏడుపు అంతా కనబడ్డాడు మొన్న. వెంటనే అది పంపించాం. అప్పుడు ఏమవుతుందనమాట, వైద్యమునకు భగవద్ అనుగ్రహం తోడైతే టక్కన పనిచేస్తాయి. కేవలం వైద్యం వల్ల కానీ, కేవలం దైవం వల్ల కానీ అవదట. 2 ఉండాలండి మన శాస్త్రాలు. మన శాస్త్రాలు మూఢత్వం నేర్పలేదండోయ్. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. ఇవాళ మన రోగాలన్నీ పూర్వజన్మలో చేసిన పాపములు. పూర్వజన్మలో చేసిన పాపములు ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తాయి. దీనికి శాంతి ఏమిటి? తచ్చాంతిరౌషధై. అంటే ప్రారంభంలో ఏం చెప్పాడు? ఈ పూర్వజన్మ పాపం రోగ రూపంలో పట్టుకుందిరా, ఈ రోగమునకు విముక్తి ముందుగా మంత్రములతో చేసుకో అనలేదు, ఔషధములతో చేసుకో అన్నాడు. భగవంతుడు మనకి ఔషధాలు ఇచ్చాడు, మందులు ఇచ్చాడు, మెడిసిన్స్. ఆ రోజుల్లో మూలికలతో అద్భుతమైన వైద్యం చేసేవారు. అస్సలు ఎక్కడైనా మూఢత్వం ఉందండి ఇందులో? మానవ నియమం ప్రకారంగా రోగం వస్తే ముందు మందే వేసుకో, కానీ కేవలం మందు వల్ల కొన్ని రోగాలు తగ్గవు. దానికి గల కారణం పాప తీవ్రత. అందుకని రెండోది ఏం చెప్పాడు? మంత్రబలం కూడా ఉండాలి. మందు వేసుకుని మంత్రం కూడా పెడితే రెండూ కలిసి బాగా పనిచేస్తాయి. ఇక మూడవది
కొంతమందికి ఇటు ఓ పక్కన మందు వేసుకున్నా మంత్రం చదివినా కూడా పాపం పోదు. కారణం పూర్వజన్మలో ఎవరికి దానం చెయ్యని పాపం. అందుకని మూడవది దానైశ్చ. ఎంత బాగా చెప్పారు చూడండి. దానముల వల్ల కొంత పోతుంది. అప్పటికీ పోకపోతే హోమై యజ్ఞములు కూడా చెయ్యవలెను, ఆలయాలలో ప్రదక్షిణాదులు చెయ్యవలను. ఇన్ని చేస్తే కానీ కొందరి పాపాలు పోవన్నారు. కాబట్టి ఇవన్నీ అవసరం. ఇటు మందు, ఇటు మంత్రజపం ఇవన్నీ చేసుకుంటే టక్కన సెట్ అయిపోతారు, నిమిషాల్లో అయిపోతారు అన్నమాట. అసలు ఒకళ్ళని పాడు చేయాలని కోరుకోవడం ఏంటంటే అది అంత దౌర్భాగ్యం. అసలు ఇతరులను నాశనం చేయాలని చూసిన వాడు తన పాపానికి తానే నాశనం అయిపోతాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మన వేదశాస్త్రములు లోక నాశనం కోరుకోకుండా లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నాయి. సమస్త లోకములు కూడా సుఖినః అంటే సుఖము కలిగినవి భవంతు అవుగాక, అందరూ సుఖంగా ఉందురుగాక అన్నాయి తప్ప కొందరు బాగుండాలి మిగతా వాళ్ళు నాశనం అవ్వాలనలా. అలాంటప్పుడు ఎందుకంటే రాక్షసుల్ని భగవంతుడు చంపాడంటే ఈ రాక్షసులు కొంతమంది మీలాంటి దేవతలు చంపుతున్నారు కనుక వీళ్ళ వల్ల దేవతలకి రక్షణ లేదు, అనగా మంచి వాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, పిల్లలకి రక్షణ ఉండదు, రేపు పొద్దున చదువుకునేవాళ్ళు బాగుండరు. అందుకనే దరిద్రపు మతాలు రెండు లోకాలను నాశనం చేస్తున్నాయి కనుక వాళ్ళని చంపవలసి వస్తుంది తప్ప వాళ్ళ మీద ద్వేషం కాదు, వాడు చేసే పనుల మీద చిరాకు. అందరినీ ప్రేమగా చూసే పరమాత్మ కూడా స్థాయి దాటి పాపాలు చేస్తే రావణాసురుణ్ణో కంసుండో చంపి తీరాలి. కాబట్టి అప్పుడు వాళ్ళని చంపకపోతే కూడా పాపమే. పాము వచ్చి మిమ్మల్ని కాటు వేసి రోజు ఇంట్లో ఒక్కొక్కరిని చంపుతానంటూ ఉంటే మేము చస్తాం కానీ నేను చంపమంటే ఎలాగా? అప్పుడు పట్మని దుడ్డుకరతో దాన్ని తల పగలగొట్టాలి, నడ్డి విరగొట్టాలి. అలా దుష్ట శిక్షణ చేయకపోవడం కూడా పాపమే. మేము మంచివాళ్ళం అందరిని ఇంట్లోకి రాణిస్తాం అనుకోవడానికి లేదండోయ్. అందరూ మంచివాళ్ళే, అందరూ బాగుండాలి. కానీ టెర్రరిస్టులు ఇంట్లో పెట్టుకుంటామా? ఇప్పుడు ఎంత గొప్ప ఆవిడైతే మాత్రం ఈ లక్ష్మీ స్రవంతి గారికి గురువు గారు అంటే ఏమిటో తెలిసింది కాబట్టి వాళ్ళ గదిలోకి పంపారు. అంతేగాని రోడ్డు మీద పోతున్నటువంటి నెంబర్ 1 టెర్రరిస్ట్ని పిలిపించి ఏ బిల్లాడినో లాడెన్ను గారు స్వాగతమండి, పువ్వులు వేస్తామండి, మీ తుపాకీతో పైన వండండి అంటే ముందు వాడి ఇంట్లో వాళ్ళు కాల్చేస్తాడు. కాబట్టి వాళ్ళకి స్వాగతం చెప్పకూడదు, వాళ్ళకి గన్ను వెయ్యాలి, డిష్ అని కాల్చాలి, గురువు గారికి పువ్వులు వెయ్యాలి. మనుషుల్ని బట్టి ఔచిత్యం కూడా పాటించకపోతే ప్రమాదం తెచ్చుకుంటామని కూడా మన శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఈ పారాయణలు ఈరోజు చేసి చేయగానే ఫలితం వచ్చినా రాకపోయినా ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరతాయి. కొన్ని పారాయణలు 10 ఏళ్ల దగ్గర నుంచి మొదలెడతాయిటండి. మొదలుపెట్టిన 10 years తర్వాత ఇక మీ జీవితం తిరుగు లేకుండా అయిపోతుంది. సుందరకాండ పారాయణం మొదలు పెడితే రాబోయే దశాబ్దం నుంచి ఇక మీదే లోకం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి మంచి కీర్తులు వస్తాయి, సంపదలు వస్తాయి, ఆనందం కలుగుతుంది. అలా ఈ పూట మీకోసం శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమ దీక్షా విరమణ సందర్భంగా ఆ పంచకలశాలకి పునఃపూజ చేశారని ఏమన్నా అయిపోయిందిగా. పూజా కార్యక్రమం అయింది. ఇప్పుడు కలశాలు కదిపారు, ఉద్వాసన చెప్పారు. ఇక ఇప్పుడు చేయవలసిన పని ఏమిటనమాట, ఒక్కసారి కృష్ణస్మరణ చేశాక ముందు దీక్షా కంకణములు తీసేసి అన్నీ కలిపి కట్టకట్టి ఆయన చేతిలో పెట్టేయండి. ఏం చేస్తారు, దీక్షా కంకణాలు తీసి ఆయన చేతిలో పెడతారు. అనంతరం మండపారాధనలో ఉన్న బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యమును అందరికీ కాసిన వాడిని అందరికీ సరిపోయేలాగా మీరు ఒక్కరే తినేయకుండా ఆ బియ్యం అందరూ ఇంట్లో దాని అంటారు బియ్యం డబ్బాలు ఉన్నాయి కదా ఇంట్లో, మీ అందరూ అన్నమే తింటారుగా. అంటే ఈ మధ్యన చపాతీలు అవేవో పిజ్జాలు అవేవో పావులు కూడా తెచ్చుకుని వండుకుంటారు. దానికి ఏదో చెప్పాడు అన్న, సేమియా కూడా కదా ఏదో ఇలా దరిద్రంగా ఉన్నాయి. పాస్తాట ఏం పాస్తాయో శాస్తి చేసినట్టు ఉంది అది. సరే ఏదైతేనే మొత్తం మీద అన్నం డబ్బాలోనో బియ్యం డబ్బాలోనో వేసుకుంటే చాలా శుభం కలుగుతుంది. ఆ పెళ్ళి కావలసిన వాళ్ళని ఎత్తి మీద కనుక అక్షతలు వేస్తే వాళ్ళకి మంచి సంబంధాలు కూడా వస్తాయి. ఇది శాస్త్ర నియమం కాబట్టి అవి కూడా తీసుకోండి. అనంతరం దధిమథనం పెరుగు చిలికి ఆ పెరుగుని మీ అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం. ఇందులో పాల్గొని చేతికి కంకణం కట్టించుకొని కూడా ఎక్కడికి రాలేకపోయిన పుణ్యాత్ములంతా కూడా, వచ్చినవాడు పుణ్యాత్ములు, రానివాడు పరమ పుణ్యాత్ములు, వాళ్ళ కంకణాలు కూడా వీలుని బట్టి ఈ స్నిగ్ధ గారికి అందజేస్తే వాటిని మా పీఠానికి అందజేస్తారు. లేని పక్షంలో మీరు ఎక్కడ సముద్ర తీరంలో ఉంటే సముద్రంలో కలిపేయండి, ఏదైనా మొక్క ఉంటే తులసి మొక్క లాంటి వాటిలో వేసేయండి, అదేమీ దోషం కాదు, అది కూడా గొప్ప పుణ్యమే అన్నమాట. ఇక ఈ దీక్షా విరమణ చేసే ముందు వాడు మీ అందరి చేత దుర్గా సప్తశతి పారాయణ చేస్తానని మాట ఇచ్చాను కదా, అందువల్ల ముందుగా మంత్రాన్ని ఇస్తాను. ఈ మంత్రమును శుచిగా ఉన్నప్పుడు, స్నానం చేసాం పవిత్రంగా ఉన్నాం అనుకున్నప్పుడు చెయ్యండి.
ఎల్లవేళలా చేయకండి, కేవలం పవిత్రంగా స్నానం చేశాక ఇంత బొట్టు పెట్టుకున్నాక చేయండి. మంచం మీద పడుకున్నప్పుడు అప్పుడు మాత్రం ఈ మంత్రం చేయకూడదు. వసుధా మంత్రం లాంటివి ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఇది మాత్రం కేవలం ఉదయం పూట స్నానం చేసినప్పుడు, సాయంత్రం స్నానం చేసినప్పుడు, బొట్టు పెట్టుకున్నప్పుడు అందరూ చేసుకోవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇప్పుడు ఈ దుర్గా సప్తశతి మొదటి అధ్యాయంలో 1-2 శ్లోకాలు మీ చేత చెప్పిస్తాను. ఇంకా అక్కడి నుంచి మీరు పారాయణ చేసుకోవడానికి అర్హతను పొందుతారు. అథ శ్రీ దుర్గా సప్తశతి ప్రథమోధ్యాయః. ఓం ప్రథమ చరిత్రస్య బ్రహ్మా ఋషి. చెప్పండి. ఓం ప్రథమ చరిత్రస్య బ్రహ్మా ఋషి మహాకాళీ దేవత గాయత్రీ ఛందః నందాశక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేదస్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర జపే వినియోగ. ధ్యానం మాత్రం ఇక మీరు చదవకండి, నేనే చదివేస్తాను. శ్లోకాలు మాత్రం మీ చేత 3 శ్లోకాలు చెప్పిస్తాను ఇవాళ. ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ సోలం భుసుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్విద్యుతివాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఇప్పుడు చెప్పండి. ఓం నమశ్చండికాయై. ఓం ఐం మార్కండేయ ఉవాచ సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ మహామాయానుభావేన యథా మన్వంతరాధిభవ స బభూవ మహాభాగః సావర్ణిః తనయో రవేః స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవః సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. ఇంకెక్కడి నుంచి మిగతా శ్లోకాలన్నీ మీకు వీలున్నప్పుడు ఇంటికి వెళ్ళి పారాయణ చేసుకోండి. వాడి నుంచి మొదలు పెట్టుకోండి. దుర్గా సప్తశతి పారాయణ అధికారము వచ్చింది, మూలమంత్రం వచ్చింది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. నేనంటే మీకు పాఠం చెప్పాను, మీరంతా నియమంతో చేస్తున్నారు. ఇలా వినేసి యూట్యూబ్లో అందరూ చేయకూడదు, గురుముఖత వినే చేయాలి. ఇది గొప్ప మంత్రం. చండీ మంత్రం లాంటివి గురూపదేశం ఉండే చెయ్యాలి. మీరంటే ఇక్కడ హాయిగా పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఉపదేశం పొంది చేస్తున్నారు. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి తిరుగుతున్నా చేయొచ్చు. అలాంటి మంత్రం కాదు కనుక అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రమే చెయ్యండి. మీరు తొందరపడి అందరికీ ఉపదేశం చేయకండి, మీకు మీరు చేసుకోండి. ఎందుకంటే ఉపదేశం చేయడానికి ముందు ఇది గొప్ప మంత్రం కనుక కొంత పట్టు ఉండాలి, మీకు అనుష్ఠానం చేసే చేయాలి. అదే కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటిని ఎవరైనా చేసుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఉందనుకోండి, అందరం చేసుకోవచ్చు, ఎప్పుడూ చేసుకోవచ్చు సర్వకాల సర్వావస్థల్లో. కానీ ఇది శక్తివంతమైన గొప్ప మంత్రం, చాలా గొప్ప మంత్రం. గురు కటాక్షం ఉండి గురువుల ద్వారా ఉపదేశం పొంది చేయటం వల్ల లాభం ఏమిటనమాట, ఇక ఏ దోషమో ఉండదు. మీకు సప్తశతి పారాయణ చేసుకునే అధికారం వస్తుంది. అపశబ్దాలు వచ్చినా అపశబ్దాల ప్రమాదం మీకు ఉండదు, ఎందుకంటే ఉపదేశం ఉంది కనుక. ఉపదేశం అంటే ఉపదేశ ఆద్యోచ్చారణం. ఉపదేశం అంటే ఏదో పెద్ద తెలియని ఊహ అనుకోకండి, తెలియనిది అనుకోకండి. ఉపదేశ అనే శబ్దమునకు ఆద్య ఉచ్చారణం, మొదటి ఉచ్చారణం. అంటే నేను పలికాను, అది మొదటి ఉచ్చారణ. మీరు విన్నారు, మళ్ళీ ఆ మాటని పలికారు.
నేను మొదటిగా ఉచ్చరించాను కనుక దీన్ని ఉపదేశం ఇవ్వడం అన్నారు, మీరు దాన్ని పలికారు కనుక ఉపదేశం పొందడము అన్నారన్నమాట. అందువల్ల ఉపదేశం అంటే అర్థం ఏంటనమాట, మొదటి ఉచ్చారణం. ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ గురు ఈజ్ కాల్డ్ ఉపదేశ అని. ఆ విధంగా ఈ రోజు నుంచి ఈ ఉపదేశ మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయండి. ఇప్పుడు దతిమథనాది కార్యక్రమానికి ఏర్పాటు చేయండి. అందరూ కదలకుండా మీ దగ్గర నుంచి మీకే ఆ కంకణాలు తీసేస్తే మీ దగ్గరికి సాయి మనోజ్ గారు అనే అర్చకులు వారు వస్తారు. భాగవతం యొక్క గొప్పతనం 2 ముక్కలు కూడా చెప్పుకుందాం. శ్రీమద్భాగవతాన్ని వేదవ్యాసుని పుత్రుడు శుకుడు బాగా ప్రచారం చేశాడు. వ్యాసుడు రాసిన ప్రచారం ఎవరు చేశారు? వ్యాసపుత్రుడు శుకుడు. ఆయన సుఖస్థలం అనేటటువంటి స్థలములో, సుఖస్థలం అంటే ఏమిటనమాట, ఇవాళ హరిద్వార్ వెడుతున్నటువంటి రూట్లో ఉన్నది. ఒక్క 5 నిమిషాలు ఆగండి అమ్మా. తీసేయమని కాదు, అక్కడ పెట్టండి. అంటే మధ్యలో అడ్డు రాకండి, పురాణం చెప్తున్నప్పుడు. ఒక 5 నిమిషాలు కొండ పెట్టేసేటండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ నుంచి హరిద్వార్ వెడుతున్నప్పుడు మధ్యలో మందాకిని తీరంలో ముజఫర్పూర్ అని ఉంటుంది, అక్కడ సుఖస్థల్ అని ఉన్నది. శుకుడు పరీక్షిత్తునకు భాగవతం చెప్పిన స్థలం అది. దాన్ని ఇప్పటికి కూడా ఏమంటారు? సుఖస్థల్ అని పిలుస్తారు. ఢిల్లీ నుంచి ప్రయాణం అయితే 2 hours నుంచి 3 hours ప్రయాణం పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం హరిద్వార్కి 1 గంట, 1.5 గంటన్నర ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు. మధ్యలో కుడివైపు ఉంటుంది అనమాట. గంగా తీరంలో గంగా పాయలు అయింది. అక్కడ మందాకిని అనే పేరుతో ఒక పాయ అక్కడికి వస్తుంది. అక్కడ మొదటిసారిగా పరీక్షిత్తుని శ్రోతగా చేసుకుని సుఖయోగేంద్రుడు భాగవతాన్ని చెప్పాడు. ఇంకక్కడి నుంచి బాగా ప్రచారం అయింది. సూత మహర్షి నైమిషారణ్యంలో చెప్పాడు. ఈ భాగవతాన్ని శుకుడు పరీక్షిత్తుకు చెప్పడానికి సిద్ధంగా ఉండగా దేవతలు వచ్చారు అక్కడికి, అమృతం తీసుకొచ్చారు. తీసుకొచ్చి, సుఖయోగేంద్ర, ఈ పరీక్షిత్తుకు నువ్వు భాగవతం చెప్పినా పాము కాటు వల్ల ఆయన చావక తప్పదు. అతన్ని రక్షించడానికి మేము అమృతం తెచ్చాం. అమృతం అతను తాగితే పాము కాటు వల్ల జరామరణములు లేకుండా ఉంటాడు. దీనికి బదులుగా అతనికి ఇవ్వవలసిన భాగవతం మాకిమ్మని అడిగారు. వాడు భాగవతం బాబు చెప్పు, అమృతం అతనికి ఇస్తామంటే ఆయన పక్కపక్క నవ్వాడు. ఒకవేళ అమృతం తాగాడు, తాగితే మాత్రం ఎంతకాలం ఉంటాడు? కలియుగ అంతవరకు ఉంటాడు. ఆ తర్వాతైనా చావు తప్పదు. భాగవతామృతం అటువంటిది కాదు, శాశ్వతంగా వైకుంఠానికి పంపుతుంది. పైగా భాగవతం వినడానికి భక్తి, శ్రద్ధ, వైరాగ్యం కలిగిన మానవులే అర్హులు. శుకుడు స్వయముగా చెప్పిన మాట, పరీక్షిత్తు లాంటి వాళ్ళే అర్హులు. మీ దేవతలు భోగలాలసులు, నృత్యాలు చూసుకుంటూ అమృతం తాగుతూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీకు భాగవతం ఏమోనన్నాడు ఆయన. శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. భాగవతం అనే ఈ ఉపన్యాస వార్త ఉన్నదే, ఇది దేవతలకి కూడా లభించలేదు, కేవలం మానవులకే. శుకుడి ధర్మమానని పరీక్షిత్తు ధర్మమాని వచ్చింది. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాదజరామరః శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవా జరామరం. అమృతం తాగినవాడొక్కడే జరామరణములు లేకుండా ఉంటాడు. అమృతం ఇప్పుడు ఆయన తాగారనుకోండి, ఆయన ఒక్కడే ముసలితనం, చావు లేకుండా కొంతకాలం ఉంటాడు. కానీ భాగవతం అనే అమృతం అలాంటిది కాదు. భాగవతామృతాన్ని శ్రద్ధతో స్వీకరిస్తే, అంటే వింటే, ఆ వంశమంతా తరిస్తుంది. వెళ్ళిపోయిన 7 తరాలు, రాబోయే 7 తరాల వాళ్ళు కూడా శరీరం విడిచాక వైకుంఠమును కడతారు. అంత గొప్పది భాగవతం. అందువల్ల అమృతం కంటే భాగవతామృతం గొప్పది అన్నాడు శుకుడు. భాగవతం ఎవరో ఇదో వీళ్ళు పారాయణ చేస్తున్న పుస్తకం ప్రారంభంలోనే. మళ్ళీ ఆ శ్లోకాలు ఎక్కడో లేవు, అక్కడే ఉంది భాగవతం. చూడండి, భాగవత ప్రారంభంలో భాగవత మహాత్మ్యం అని ఉంటుంది. అందులో మొదటి అధ్యాయంలో ఉందండి ఇది. ఏమని? సుధాం పిబన్నేక ఏవ నరస్యాదజరామరః శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవా జరామరం. పైగా ఇంకేమంటున్నాడు? చింతామణి లోకసుఖం సురదృస్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అని ఒక మణి ఉన్నది. పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి చింతామణి పుట్టిందని తెలుసు కదా. చింతామణి, కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ పాలసముద్రం చిలికినప్పుడు పుట్టాయి. అందులో చింతామణి ఏం చేస్తుంది? లోక సుఖాలు ఇస్తుంది. ఈ లోకంలో సుఖాలంటే ఇల్లు, నగలు, భోజనాలు,
ఇవన్నీ లోక సుఖాలు. చింతామణి ఒకవేళ మన అదృష్టవశాత్తు దొరికితే కేవలం లౌకిక సుఖాలే ఇస్తుంది. ఇక సురద్రుహు కల్పవృక్షం అదేం చేస్తుంది? సంపదలను ఇస్తుంది. కోరుకున్న సంపదలట. సురద్రు కామ సంపదం అన్నాడు. పైగా కోరుకున్న సంపదలు ఇస్తుంది అనగా ఒక్కొక్కడికి అదేదో మ్యాగీ కావాలి, ఇంకోటికి ఎవడికో అదేదో ఫోన్ కావాలి, ఇంకోటికి ఏమో ముక్కు నొత్తు కావాలి, ఇంకోటికి ఏదో ప్రాజెక్ట్ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్లో నేను అడుగు పెట్టగానే అందరూ అందులో జాయిన్ అయిపోయి నాకు 2000 ఇచ్చి నా పేరుని నిలబెట్టాలి. ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కూడా సంపదలు. ఈ కోరుకున్న సంపదలు స్వర్గ సంపదలని ఇస్తుంది. స్వర్గ సంపద అని కూడా అన్నారు. సురద్రుహు స్వర్గ సంపదం, స్వర్గములలో ఉన్న సుఖముల వంటి సుఖాలు ఇస్తుంది. కానీ ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? తాత్కాలికం. ఈ ఇల్లు, భార్య, భర్త, ఈ సంపదలు, ఈ దిక్మాల పాస్తా, శాస్తా, పిస్తా, బస్తా ఇవన్నీ చస్తానన్నప్పుడు రక్షించం. శాశ్వతమైన మోక్షం వైకుంఠం అది ఎవరు ఇవ్వగలుగుతారు అంటే ఈ చింతామణి, ఈ కల్పవృక్షం, కామధేనువు ఇవేవి ఇవ్వలేవు. ఒక్కడే ఇస్తట. ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువుగారు శిష్యుల ఎడల ప్రసన్నుడై ఆహా ఈ శిష్యులు మంచివాళ్ళు, వీళ్ళు బాగా చేస్తున్నారు అని సంతోషిస్తే ఈ జన్మలోనే మీకు మోక్షం వస్తుందని పలికినంత మాత్రం చేత వాళ్ళకి ఆ జన్మలోనే వైకుంఠం వస్తుంది అన్నారు. అందువల్ల ఆ శ్లోకం కంఠస్థ చేయాలి. ప్రయచ్చతి గురుహు ప్రేత వైకుంఠం యోగి దుర్లభం. గురువుగారు సంతోషించినట్టయితే, ప్రేత గురువు అంటే సంతోషించిన గురువుగారు, యోగి దుర్లభం యోగులకు కూడా లభించని, యోగులు కూడా పొందలేని వైకుంఠం, వైకుంఠమును ప్రయచ్చతి పొందిస్తున్నాడు అంటే వైకుంఠానికి పంపుతున్నాడు అని అర్థం. ప్రయచ్చ అంటే పొందింపుము, ప్రయచ్చతి పొందిస్తున్నాడు. ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటల్లా. వెంకటేశ నన్ను అందించు, నాకు అందించు, నాకు అందించు అని అడుగుతున్నావు ఆయన్ని. అది మధ్యమ పురుష, ఇది ప్రథమ పురుష. అందువల్ల ఏమవుతుందన్నమాట? ప్రయచ్చతి గురువు ప్రయచ్చతి, గురువుగారు నిన్ను వైకుంఠమునకు పంపించగలడు అన్నారు. ఇది భాగవతం ప్రథమ స్కంధంలో మహిమలు ప్రారంభంలో. అంత గొప్పది భాగవతం అంటే. అటువంటి భాగవతం సప్తాహ దీక్షా విరమణ సమయంలో కంకణములు తీయుట, కలశములు కదుపుట, అందులో ఉన్న ఆ మంటపారాతన బియ్యాన్ని సేకరించుట, వాటిని వీరు వెంబడి శిరస్సును చల్లుకొనుట, లేక ఇంట్లో బియ్యం డబ్బాలో వేసుకొనుట, అనంతరం పెరుగు చిలుకుట. పెరుగు మన సంసార సముద్రం లాంటిది. దాని కవ్వంతో జ్ఞానంతో మధిస్తే, గురువులు జ్ఞానంతో మధిస్తే అందులోంచి వెన్న వస్తుంది. ఆ వెన్నే మోక్ష ఫలం. ఆ వెన్నో ఆ పెరుగులోంచి వచ్చేటటువంటి తరగలు ఉంటాయిగా. ఇప్పుడు కలియుగంలో వెన్న కూడా రావట్లేదు. పూర్వం అలా చిరిగితే ఇంత వెన్న వచ్చేది. రహస్యంగా కాస్త తిని పారిపోయేవాడు. ఇప్పుడు వెన్న లేదు, దున్నా లేదు అన్నట్టుగా అయిపోయింది. అయినా అందులోంచి మొత్తం మీద చిలకగా వచ్చేటటువంటి ఆ ప్రసాదం, ఆ దతి ప్రసాదం కొంచెం స్వీకరిస్తే అటువంటి వాళ్ళకి శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. అది కూడా పూర్తి చెయ్యాలన్నమాట. ఇన్ని చేస్తే సప్తాహం అవుతుంది. ఇన్నాళ్ళు వీళ్ళు రోజు ప్రొద్దుట, మధ్యాహ్నం, ఒక్కోసారి రాత్రి కూడా కూర్చొని చదవాల్సి వచ్చింది. 10 దాకా చదివారండి. 18,000 శ్లోకాలు మాటలా. ఎవరికి వాళ్ళు 30, దాదాపుగా 7 రోజుల్లో కలిపి 30 గంటల కంటే ఎక్కువ చదివారు. చదివితే కనవదు కదా. 18,000 శ్లోకాలు చదవాలంటే దుర్గా సప్తశతి పారాయణ చేసి యూట్యూబ్లో పెట్టాం కదా, ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటలు ఉంది. 700 శ్లోకాలకి 2 గంటలు పట్టింది. 18,000 శ్లోకాలు లెక్కేసుకోండి దాన్ని పెట్టి. ఏమన్నా అంత పారాయణ మీ అందరి తరపున వాళ్ళు చేశారు. చాలా అదృష్టం. ఈ పారాయణ ఫలాన్ని మీ అందరి కోసం సమర్పణ చేశారు. ఆఖరి రోజున ఇప్పుడు మీ అందరికీ చేతిలో తీర్థం ఇస్తారన్నమాట. అంటే ఈ ఫలం మీకు లభించుగాక అంటూ శాండిల్య మహర్షి గారు సతీ సమేతంగా, శ్రీ విద్యా సమేతంగా మీకు తీర్థం కూడా ఇస్తారు. తీర్థం తప్పనిసరిగా ఆయన చేతి మీదుగా పారాయణ చేశారు కనుక సేకరించండి. ఆయనేమో ప్రధాన అర్చకులు వారు మీ అందరి కోసం కలశ స్థాపనది చేశారు. ఈయనేమో మీ అందరికీ ఈసారి లైవ్ ఇచ్చాడు. మొత్తం కార్యక్రమం అంతా చక్కగా రికార్డ్ చేసి మీకు అందజేశాడు. సరే, విశ్వనాథులు గారు అన్నింటిలోనూ పాల్గొన్నారు అనుకోండి, ఆల్రౌండర్ ఆయన. అంటే ఇందులో ఉంటాడు, అందులో ఉంటాడు, ఇందుగలడు, అందులేడని సందేహం అవ్వదు. ఇందులో ఉంటాడో పూర్తిగానూ తెలియదు. కానీ అన్ని రంగాల్లోనూ ఉండగలడు ఆయన. ఇటు మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, పౌరోహిత్యం, పురాణం. కాబట్టి ఆయనేమో సర్వాధికారి. ఈ విధంగా అందరూ కలిసి మీకోసం చేసి పెట్టిన ఈ భాగవత సప్తాహం
యావత్ జీవితం మీ వెంట ఉండి రక్షించి తీరుతుంది, నాకు ఆ నమ్మకం ఉన్నది. ఇప్పుడు పెరుగు తెచ్చి అక్కడ పెట్టండి. సుదక్షిణుడు అని ఒక అతను ఉన్నాడు. ఈ సుదక్షిణుడు మహాభారత యుద్ధంలో కౌరవులకి సాయం చేశాడు. అర్జునుడు వాడిని ఒక్క బాణంతో చంపి అవతల పారేశాడు. యంత్రం కింద పడినట్టుగా, యంత్రం చెడిపోతే కిందలా పడిపోతుంది, డ్రోన్ కూలిపోయినట్టుగా కూలిపెట్టేవాడు అని ద్రోణపురంలో ఉంటుంది. ఆ సుదక్షిణుడి తండ్రి ఒక గొప్ప గుడి కట్టించాడు అక్కడ. అదే ఇప్పుడు వట అంకుర్ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం సుదక్షిణుడి తండ్రి కట్టించినదే ఆ శివాలయం కానీ విష్ణువాలయం కానీ వటంకుర్ అంతా కూడా. ఆ తర్వాత సుదక్షిణుడు ఏం చేశాడు, కర్మగారి ఆలయం వాళ్ళ నాన్నగారు విష్ణు ఆలయం కట్టిస్తే ఆ విష్ణువు కృష్ణుడు అని తెలుసుకోలేక మూర్ఖుడు వెంటబడ్డాడు, నాశనం అయిపోయాడు. ఎంత ప్రాచీనమో చూడండి. అందుకే పూర్వకాలంలో కాంబోజి దేశం అనమాట. అది కంబోడియా, కంపూచియా, సింహపురం కాస్త సింగపూర్గా వీళ్ళు ఆక్రమించినట్టుగా, మలయద్వీపం మలేషియా అయిపోయినట్టుగా, ఇలా అన్నీ మనమే ఒకప్పుడు. ఇండోనేషియా ఇప్పటికి కూడా అక్కడ గరుత్మంతుడు కనపట్ల, మరి వాళ్ళ చిహ్నం గరుత్మంతుడు తిరిగిన ప్రాంతం. రాముడు అక్కడ కనపడుతూ ఉంటాడనమాట. నిత్యం రామనామస్మరణ తిరిగే ప్రాంతాలు ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ 1వ తారీఖు వచ్చేస్తూ ఉంటాం. దశావతారం భక్త జయదేవుడు చేసుకుందామా? ప్రళయపయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణిధరణకిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చపరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామశరీరా కేశవాధృత రామశరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే.
వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. నిందతి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. గోవిందా. అందరూ కూడా ఈ దైవాలను అందరూ పాల్గొని అయితే ఒకరి తర్వాత ఒకటి దంపతులు అయితే కలిసి రండి. కానీ ఒక్కసారి తిరిగితే సార్ క్షీరసాగరం ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇందులో పాల్గొనగలడం మా అదృష్టం నిజంగా. అయితే భాగ సప్తాహాలు మేము దాదాపు ఒక 7 ఏళ్ళుగా గురుగారి దగ్గర ఉండగా చూస్తున్నాం. అప్పుడే 309 స్టార్ట్ చేసి 309 జరుగుతూ ఉండింది అనమాట. అంటే ఎప్పుడు చూసినా భాగ సప్తాహం ఏంటి గురుగారు అని ఏదో చదువుతో ఒకసారి ఏదో అడిగితే, గురుగారు ఇన్నిసార్లు భాగవతం విన్నారు అంటే చాలాసార్లు విన్నాము, అవే కథలు కదా అన్నాం అనమాట. అక్రూరుడు గురించి ఒక చిన్న ప్రశ్న అడిగారు. అక్రూరుడు అమ్మగారు నాన్నగారి పేరు ఏంటి అని అడిగారు. అంటే దాంట్లో మళ్ళీ మొన్న నేను పారాయణ చేస్తుంటే మళ్ళీ వచ్చింది. అక్రూరుడు నాన్నగారి పేరు స్వపల్కుడు, వాళ్ళ అమ్మగారి పేరు గాంధిని, వాళ్ళు కాశీరాజు గారు కొడుకు అని చెప్పేసి, వాళ్ళ అమ్మగారు గర్భం దాల్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రతిరోజు వాళ్ళ దంపతులు ప్రతిరోజు గోదానం చేయగా ఆయనకు అంత యాదవుల మీద కృష్ణుడి మీద అంత భక్తి వచ్చిందని అట్లా భాగవతంలో రావడం చూశాను అనమాట. అందుకే భాగవతాన్ని అంటే ఇన్ని పురాణాలు ఉండగా భాగవతం ఒక్కటి వింటే, అంటే అన్ని పురాణాలు వినాలి కానీ అన్నిటికంటే మించింది. ఇప్పుడు వ్యాసుడు కూడా అన్ని పురాణాలు చేసినా ఆయనకు అసంతృప్తి ఉండింది, కానీ ఒక్క భాగవతాన్ని పూర్తి చేశాక ఆయన చాలా మనశ్శాంతిగా ఉందన్నమాట. ఆ మనశ్శాంతిని దాన్ని ఇప్పుడు మనకున్న సమయం మనకి అందరూ తెలుసు, అందరూ సాఫ్ట్వేర్ బిజీగా ఉంటాము, అన్ని వినాలంటే సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాకపోతే గురుగారి ఉద్దేశం ఏంటంటే ఈ భాగవతాన్ని అయినా వింటూ ఉంటే మనకి సరిపోతుందని కాదు, మనకి చాలా వరకు భక్తిలో మనం ఇది చేయొచ్చని ఉంటుంది అనమాట. ఎక్కువ విదేశాలకి కేటాయిస్తుంటారని అనుకుంటుంటాము, కానీ అది ఇక్కడికి వచ్చాక మొదటిసారి నేను అంటే విదేశాలకు గురుగారితో వెళ్ళాను కానీ సప్తాహంలో ఎప్పుడు పాల్గొనలేదు. కానీ ఈ సప్తాహము ఈ పరమార్థ సిద్ధ గారు కానీ వీళ్ళంతే విశేషం ఏంటంటే సప్తాహం ఒకచోట జరుగుతుంది. నేను ఆశ్చర్యపోయాను అనమాట. అందరు ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళడము, అక్కడున్న ఏరియా వాళ్ళందరినీ అందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్క ఇంట్లో చేయడం అనేది నిజంగా మొదటిసారి చూస్తున్నాను. ఎందుకంటే భాగవతం ఎక్కడ జరుగుతుందో అక్కడ అందరూ దేవతలు కూడా వచ్చి వింటారట. అంటే మన ఇంటికి గురుగారితో పాటు భాగవతులతో పాటు ఇంతమంది కోట్లు కనబడకపోవచ్చు, సూక్ష్మరూపంలో వాళ్ళందరూ ఉంటారు. కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఇంతమంది దేవతలు అందరితో మనం వింటున్నామంటే అది నిజంగా ఇంతటి అవకాశాన్ని కలిగించడం. నేను ఎన్నో సప్తాహాలు ఎన్నో పురాణాలు పాల్గొన్నాను, కానీ ఈ సప్తాహం నిజంగా
ప్రత్యేకం మాకు. పొద్దునెడితే సాయంత్రం దాకా ఉద్యోగాలు కదా, అంత హడావుడిని కూడా 6ంటికి వచ్చున్నారు వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ అది నిజంగా అండి. మేము ఎందుకంటే అంటే విదేశాలకి ఎందాక చెప్పాను కదా, విదేశాలకు ఎక్కువ గురుగారు అంటే ఇవ్వట్లేదు. కాకపోతే అక్కడ ఎక్కువ, ఇప్పుడు మేము ఉదాహరణ చెప్పాలంటే 2019లో గురుగారు 54 రోజులు రామాయణాన్ని చెప్పారు. అది 3 ఏళ్ళు పట్టింది 54 రోజులు రామాయణాన్ని. మనకి ఇక్కడ 2 వారాలు ఇక్కడ ఇచ్చారు, కానీ 54 రోజుల రామాయణాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. స్కాంద పురాణం మళ్ళీ భాగ్యనగరంలో చేశారు, 63 రోజులు చేశారు, దానికి 3 ఏళ్ళు పట్టింది. 2024లో కొత్త పురాణం 80 రోజులు చేశారు. అది ఇప్పటికి 2024 అయిపోయింది, 25 అయిపోయింది, 26కి పూర్తి చేస్తానని మాట ఇచ్చారు గురువు గారు. అంటే ఒక పురాణాన్ని పూర్తి చేయడానికి ఇంత సమయం. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోగానే మే 4 భాగ్యనగరానికి వెళ్తే 5 నుంచి ఉదయం సాయంకాలం అలా 5 రోజుల్లో 9 ప్రవచనాలు, 9 పూటల ప్రవచనం. అంటే ప్రవచనం 2 గంటలు, రోజు 4 గంటలు ప్రవచనం చేస్తే గానీ ఇన్ని పురాణాలు పూర్తి అవ్వట్లేదు. అంటే పురాణాలు అందించాలన్న ఉద్దేశంతో అహర్నిశలు వారు శ్రమిస్తున్నారు. అది నిజంగా మనకి ఇన్ని రోజులు కేటాయిస్తున్నారు అంటే అది నిజంగా మన అదృష్టం. తర్వాత ఇక్కడ కూడా నేను అర్థం చేసింది ఏంటంటే, అసలు అంటే పురాణాలు మేము అక్కడ విన్నాము, ఇక్కడ విన్నాం, గురుగారితో విన్నాం, కానీ భక్తుల్లో ఇక్కడ చూస్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా అబ్బా ఇట్లా ఉంటారా భక్తులు, ఇలా ఉంటారా అనిపిస్తుంది మాకైతే. నిజంగా మీకు ఇక్కడ చూసి ఇలా అయిపోయిందేమో. పురాణం వింటుంటే దర్పణం ఇవ్వడం, అసలు మేము కూడా మాకు అంత అలవాట్లేదు. పురాణాలు మేము విన్నాం, సరే విన్నాం, చాలా చెప్తుంటారు కదా, ఏవో ఒకటి పట్టుకుంటాం, కానీ ఇన్ని అసలు మీరందరూ పాటిస్తున్నారంటే నిజంగా మా ఇక్కడ భాగ్యనగరంలో ఉన్న వాళ్ళతో మేము అంటుంటాం, గురుగారు ఇంకా అక్కడ ఎక్కువ ఇచ్చేస్తుంటారు, ఆ భక్తులకి ఏమంత గొప్ప అనుకుంటే ఇప్పుడు నిజంగా మాకు అర్థమైంది ఎందుకు ఇంత గొప్ప అని, గురుగారు ఎందుకు ఇలా చేస్తున్నారని. తర్వాత మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడంతా విదేశాలు కదా, భోజనాలు అన్ని మాకు ఇబ్బందులు ఉంటుంది ఏమోనని మేము ప్యాకెట్లని అవి అని పొడులు పచ్చళ్ళు అవి తెచ్చుకున్నాం, కానీ ఇంతవరకు ఓపెన్ చేసే ఇది మాకు ప్రతిరోజు భాను గారు, శ్రీధర్ గారు అసలు వాళ్ళ ఇంట్లో ఇంకా ఇది కాకపోతే రాత్రికి రోజు నేను చెప్తాను, నేను రోజు ఏం తిన్నా, ఫ్రూట్స్ అని తింటాను. ఆ ఐటమ్స్ చూడగానే మళ్ళీ నిజంగా పెళ్లి భోజనం లాగా నిజంగా అనిపించింది. అది మేము నిజంగా మర్చిపోలేను. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన గురువు గారికి, సింగపూర్ భాగవతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత ఇంత చక్కగా ఒక ఏదైనా కార్యక్రమం మొదటి రోజు హడావుడు ఏంటండి, మొదటి రోజు ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం, అన్ని వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క చోట ఆర్గనైజ్ చేయడం అంటే ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఎంత ఈవెంట్ చేయాలంటే అదంతా మీలాంటి భాగవతులు అందరూ కోఆపరేట్ చేసి, సిద్ధ గారు కానీ, భాను గారు కానీ, వాళ్ళ టీం అయితేనేమి ఎంతో చక్కగా, వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అంటే ఒక కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా కష్టం. మనం ఏముందండి వినచ్చు, కాకపోతే కార్యక్రమం నిర్వహించాలంటే గురువు గారికి ఆ డేట్స్ చూసుకోవాలి, భక్తులు ఇది చూసుకోవాలి, ఈ వెన్యూ చూసుకోవాలి, మైక్ సెట్ నుంచి అన్ని చూసుకోవాలి, ఇవన్నీ చాలా కష్టం. మేము చేస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇవన్నీ చేయాలంటే మనం కూడా ఇంకా కోఆపరేట్ చేయాలి. ఈ గురుగారు సంవత్సరానికో ఏదో 5-6 రోజులనే కాదు, మనం ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటే కూడా ఏంటంటే మనకి ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు, మహాత్ముల యొక్క ఆశీస్సులు మన కుటుంబానికి శ్రీరామ రక్ష. భగవంతుడితో మనం ప్రత్యక్షంగా మాట్లాడకపోవచ్చు, మాట్లాడినా మనం ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ భగవంతుడి స్వరూపమైన గురువులతో మనం మాట్లాడచ్చు. వాళ్ళు మనం అడిగారు, భక్తితో అడిగారు, దుర్గా సప్తతి కావాలని, వెంటనే నేను 2 శ్లోకాలు చేస్తానని చెప్పారు. ఆ విధంగా భగవంతుడు మనకి దేవుడు గురువు రూపంలో అలా వస్తుంటాడు. ఇదే మనకి నిజమైన భగవంతుడు అనుగ్రహం. అంటే గురు సాంగత్యం, గురువుతో మనం సంపర్కం అంటే పెట్టుకోవడం, గురు శిష్య సంబంధం పెట్టుకున్నప్పుడు కుటుంబాలు అన్నీ బాగుంటాయి. అదే మన పరంపర. పాతకాలంలో ఏ చిన్న విషయం వచ్చినా గురుగారు మా అబ్బాయికి వివాహం జరుగుతుంది, గురుగారు మా అబ్బాయి ఉద్యోగం జరుగుతుంది, అలా మన పరంపర పెట్టుకున్నంత కాలం, గురు శిష్య పరంపర ఉన్నంత కాలం మన సనాతన ధర్మం ఎప్పుడు బాగుంటుంది. ఇది గురువు గారి ఆశీస్సులతో ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేయాలి అని గురుగారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ 409వ భాగ సప్తాహం నిజంగా మర్చిపోలేము. మళ్ళీ సింగపూరు భాగవతులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, తర్వాత ఇంత చక్కగా చేసిన పరమార్థ ఈ మధ్యనే వారు ఈ ఆర్గనైజేషన్ ఒకరిని స్టార్ట్ చేశారు, పరమార్థాన్ని. దాని గురించి కూడా మన సిద్ధ గారు తెలియజేస్తారు. జై శ్రీరామ్.
ధన్యవాదాలు విశ్వనాథ్ గారు. త్రిభాష మహాసహస్రావధాని ప్రణవ్ పీఠాధీశులు భాగవత కళ్యాణ కృష్ణ బ్రహ్మశ్రీ వద్దిపత్తి గురువు గారికి, పద్మాకర్ గురువు గారికి నా శతకోటి నమస్కారాలు. ఈ భాగవత సప్తాహం ద్వారా మాకందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం, భక్తి మార్గం, ధర్మ బోధ ఇవన్నీ మా జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి గురుగారు. మీ ప్రతి మాటలో ఉన్న తాత్పర్యం, ప్రతి కథలో దాగి ఉన్న లోతైన సందేశం మా మనసులను లోపలికి తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణ చరణాల వైపు మళ్లించింది. మా హృదయాలను పవిత్రం చేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు గురుగారు. ఈ 7 రోజుల యజ్ఞం విజయవంతంగా పూర్తవడానికి మీ ఆశీస్సులు, మీ ఉపదేశమే ముఖ్య కారణం. ఈ 7 రోజుల్లో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే దయచేసి మన్నించగలరు. మా కుటుంబం తరపున, సమస్త భక్తుల తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు గురుగారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. భక్తులందరి కోసం ఈ భాగవత్ సప్తాహం ప్రణవ్ పీఠం, క్రాఫ్ట్ వాయేజెస్ మరియు పరమార్థ అనే ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వల్లి గారికి ఈ ఆలోచన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నిరంతరం సహాయం అందిస్తూ వారు ఎంతో సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. వల్లి గారికి, శ్రవణ్ గారికి, అలాగే శ్రవంతి గారికి, కృష్ణ గారికి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ప్లాన్ చేసి సమర్థవంతంగా నిర్వహించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మరియు ప్రసన్న గారికి సరైన సూచనలు ఇచ్చి అన్ని లాజిస్టిక్స్ ఏర్పాట్లలో సహాయం చేసిన దానికి మనపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 7 రోజుల పాటు మీ కుటుంబాల్లో హోస్టులు ఈ సప్తాహాన్ని నిర్వహించి ఎంతో ప్రత్యేకంగా మార్చారు. రామసుధ గారు కానీ, నిర్మల్ గారు కానీ, అలాగే పావని గారు కానీ, శ్రీదేవి గారు కానీ, వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంలో మా ఆర్గనైజర్స్ నుంచి ఏదన్నా పొరపాట్లు జరిగి ఉంటే దయచేసి మన్నించగలరని ప్రార్థన. ఇక ప్రణవ్ పీఠం గురించి మనం క్లుప్తంగా కొంచెం తెలుసుకుందామండి. నా గురువురధికం, నా గురువురధికం, నా గురువురధికం. నారాయణ స్వరూపులైన వేదవ్యాస మహర్షి రచించిన గురుగీత ప్రకారం గురువు కన్నా అధికమైనదే లేదని శివకేశవులు ఇద్దరు శాసనం చేశారు. శ్రీ మాతృ వరప్రసాదులు, ఉపాసనా వరేణ్యులు, పురాణ పురుషులు, పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు సత్యం వద, ధర్మం చల అన్న మూల మంత్రంతో 2004లో ఏలూరులో శ్రీ ప్రణవ్ పీఠం స్థాపించారు. ముగ్గురమ్మలు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి సమేత లలితా పరాభట్టారిక నిలయమైన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ త్రిమాతృ శక్తిధామం ఏలూరు శ్రీ ప్రణవపీఠం. శ్రీ ప్రణవేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి వారితో పాటు నవగ్రహ ఆలయం వంటి ఉపాలయాలు కూడా ఇందులో అంతర్భాగం. ఆ ప్రక్కనే 2021లో శ్రీ రత్నగర్భ గణపతి, శ్రీ పద్మేశ్వరుడు, శ్రీ రంగేశ్వరి మాత సహిత 7 అడుగుల మహాబాణలింగ రూపంలో ఉన్న శ్రీ సత్య ధర్మేశ్వర స్వామి వారిని, కాలభైరవుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మను ప్రతిష్ఠించి మరొక ఆలయం అక్కడే నిర్మించారు. 2024లో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి, ఆంజనేయ స్వామి వారి కూడా ప్రతిష్ఠించి మరొక పక్క ఆలయం నిర్మాణం చేశారు. ఈ విధంగా మణిద్వీపం, కైలాసం, వైకుంఠం ఒకే దగ్గర ఏలూరులో శ్రీ ప్రణవ్ పీఠంలో భాగంగా అందరూ దేశ విదేశాల్లో భక్తులందరూ విశేషంగా ఎంతో ఆనందంగా సందర్శిస్తూ ఉంటారు. అక్కడే అన్నపూర్ణేశ్వరి నిలయంలో పూజ్య గురుమాత ద్వారా నిరంతరం భక్తులకు అన్న సంకల్పన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నదిదేవికి ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే చెప్పుకొని అమ్మవారు మరియు గురుస్మరణతో 108 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని ఎంతో మందుల భక్తుల స్వయం అనుభవం ప్రణవ్ పీఠం మహిమకు నిలువెత్తు నిదర్శనం. ప్రధాన అర్చకులచే సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నదానంతో సహితంగా ప్రతి మాసం 2 ఏకాదశులు, పూర్ణిమ, అమావాస్య మరియు విశిష్ట తిథులలో విదేశీ భక్తుల కోసం జరుగుతూ ఉంటాయి. 2025 నుంచి అలా ఇప్పటి వరకు 12 నెలలు దాదాపు 150 విదేశీ కుటుంబాలు పరోక్షంగా ఇందులో పాల్గొన్నాయి. అనుకున్న కోరికలు తీరి వీసాలు లభించడం, ఉద్యోగం, సంతాన ప్రాప్తి, వారి సమస్యల నుంచి బయటపడడం, భూమి వివాదాలు, కోర్టు తగాదాల నుంచి రక్షించబడిన వారి ఎందరో భక్తులు దీంట్లో భాగం.
సంవత్సరం పొడుగునా 360 రోజులు 60 రోజుల పాటు భక్తులతో అలరారే శ్రీ ప్రణవపీఠంలో ముఖ్యంగా మాఘ పౌర్ణిమ 3 రోజుల వార్షికోత్సవాలు, ఆశ్వయుజ మాసం దసరా ఉత్సవాలు, కార్తీక మాసం నిత్యాభిషేకాలు, జ్వాలాతోరణం వంటి ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇవి చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ సమయంలో ప్రణవపీఠం ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరితో కిటకిటలాడుతూ భక్తి తరంగాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. దేశ విదేశాల్లో లక్షలాది మంది గురుభక్తులు శిష్యులు తరింపజేస్తూ సంగీత సాహిత్యం వంటి చతుషష్ఠి కళలను పోషిస్తూ భాగ్యనగరం, బెంగుళూరు, కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు సైతం విస్తరించి పూజ్య గురు దంపతులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు, శ్రీ రంగవేణి మాతా దివ్య ఆధ్వర్యంలో పద్మపురాణం స్వర్గకాండంలో పేర్కొన్న రీతిలో అత్యంత వైభవంగా శ్రీ విద్యాలింగ పునః ప్రతిష్ఠ మహోత్సవం 2026 మార్చి 27వ తేదీన శ్రీ కాశీ పద్మ వేణీశ్వర సమితి అని శ్రీ ప్రణవపీఠం కాశీ బ్రాంచ్ లో పూర్తి అయింది. శ్రీ ప్రణవపీఠం ద్వారా సనాతన ధర్మ ప్రచారంతో పాటు వివిధ లలిత కళలలో ప్రతిభ కలవారిని, నైపుణ్యం కలవారిని సమూహాలుగా వాట్సాప్ లో ఏర్పరిచి సత్సంగంలోని వివిధ దేశాలలోని సభ్యులకు, శిష్యులకు జ్ఞాన మాధుర్యం, కథామృతం, వేద గణితం వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల మాధ్యమం ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే పిల్లల్లో జ్ఞాపక శక్తి, ధారణా శక్తి పెంపొందించడం కోసం అనేక విధములైన అంతర్జాతీయ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. పద్యాలను, వేదాలను నేర్పిస్తూ వారికి ప్రోత్సాహ బహుమతులను అందించి ఉత్సాహవంతుల్ని తీర్చిదిద్దుతున్నారు. కొత్త ఆలయాలను నిర్మించడం, జీర్ణమైన దేవాలయాలను పునరుద్ధరించడం, వాటి శోభని తిరిగి రప్పించాలనే సంకల్పంతో గుడి బడి లాంటి పలు కార్యక్రమాల ద్వారా ధర్మ ప్రచారం కొనసాగిస్తున్నారు గురువుగారు. అలాగే రక్తదాన శిబిరం, వేసవి కాలంలో చలివేంద్రం వంటి పలు సేవా కార్యక్రమాలను, సామాజిక సేవ అందిస్తున్నారు. గురువు గారి యూట్యూబ్ 3 ఛానల్స్ ఉన్నాయండి. యూట్యూబ్ బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ అఫీషియల్, శ్రీ ప్రణవపీఠం భక్తి, గుడి బడి శ్రీ ప్రణవపీఠం. ఈ 3 ఛానల్స్ దాదాపు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ బంధుమిత్రులందరూ కూడా దాంట్లో అవి చూసి సంతోషించి చక్కగా ప్రవచనాలను ఆనందించగలరు. ఇక అందరికీ తెలిసినట్లుగా గురువు గారి దివ్య సంకల్పం భాగ్యనగర ప్రణవపీఠంలో భాగంగా 18 పురాణాలు ప్రవచన మండపం, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయం నిర్మాణం జరుగుతోంది. శ్రీ పరమాత్మ ఆశీస్సులతో భక్తులందరి సహకారంతో అది 300 పూర్తయిందండి. భక్తులు, దాతలు స్పందించి ఇందులో మరింత విశేషంగా పాల్గొన్న ప్రార్థన. ఈ విధంగా మీకు, మీ కుటుంబానికి హరికటాక్షం, గురుకటాక్షం నిండుగా లభిస్తాయి. హైదరాబాద్ అండి. ఇక క్లుప్తంగా పరమార్థ గురించి కొంచెం మేము చేస్తున్న ప్రాజెక్ట్ అండి. పరమార్థ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు. పరమార్థ అనేది ఒక స్పిరిచువల్ డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా కనెక్ట్ చేసే ఇది ఒక డివైన్ ప్లాట్ఫామ్. ఇది శ్రీరామ నవమి రోజు ఈ ఇయర్ 2026 లో లాంచ్ చేయబడింది. ప్రస్తుతం ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ని ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఇది భక్తులకు చెప్పట్లేదు, అది చేసేటట్టు ఎవరో తెలియదుగా మేమే చేస్తున్నాం. అది ఒక సంస్థ స్థాపించింది. ఆ వాడు చెప్పకుండా ఏదో సనాతనం అంటే ఏదో అనుకుంటారు వాడు. అది చెప్పకపోతే ఇప్పుడు మీ జవాబు తెలిసిందో, చెప్పకపోతే తెలియదు కదా. అది పరమార్థ అన్న సంస్థ ద్వారా పరమార్థ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాను, దాన్ని అనేక ధర్మ కార్యాలకు వినియోగిస్తున్నాను అని చెప్పడం బదులుగా పరమార్థంలో సంస్థ ఉందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పడంలో ఉంది. బామ్మగారు, కాబోయే బామ్మగారు, కాబోయే అమ్మగారు చెప్పండి. ఇది భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. పండితులు కానీ, ఆస్ట్రాలజర్స్ కానీ, శ్రాద్ధ కర్మలు చేసేవారు కానీ ఇందులో ఉంటారు. పూజలు, హోమాలు, శ్రాద్ధ కర్మలు మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బుకింగ్ సర్వీసెస్ దీనిలోంచి పొందగలరు. అలాగే పర్సనలైజ్డ్ పంచాంగం కూడా ఇందులో ఉంటుంది. మీకు బర్త్డేస్ కానీ, శ్రాద్ధ కర్మలు కానీ ముందరే రిమైండ్ చేసే ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఉంటుంది. ముందుగానే పూజలు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది. ఇక స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్ అంటే సనాతన ధర్మంలో ఉండే స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్ అంటే పండితులు, శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్, యోగా, మెడిటేషన్, ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరికీ ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ గా పనిచేస్తుంది. అంటే వీళ్ళకి ఇది జాబ్ ప్లాట్ఫామ్ అన్నమాట.
వీళ్ళు ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ దీంట్లో చేయగలరు అన్నమాట. తమ సర్వీసెస్ ని గ్లోబల్ ఆడియన్స్ కి అందించగలరు. అలాగే భక్తులతో నేరుగా మెసేజింగ్ సిస్టమ్ ద్వారా దీంట్లో మాట్లాడగలరు. అలాగే గౌరవంగా సేవలు ఎక్స్పాండ్ చేసుకోగలరు. వాళ్ళ నాలెడ్జ్ ని ప్రపంచానికి తెలియజేయగలరు. ఇక సింపుల్ గా చెప్పాలంటే టెక్నాలజీ ద్వారా ధర్మాన్ని అందించే ప్లాట్ఫామ్ పరమార్థ. వేద పండితులు, శ్రాద్ధ పండితులు, జ్యోతిష్కులు అందరూ వెరిఫైడ్ వాళ్ళే దీనిలో చేరతారు. పరమార్థాల్లో జాయిన్ అయ్యి ఆధ్యాత్మిక అనుభూతిని మీరు కూడా పొందగలరు. ఇక మరొక సంస్థ క్రాఫ్ట్ వాయేజెస్, భవ్య గారి స్టార్ట్అప్. ప్రయాణం అంటే ఫోటోలు తీసుకోవడం చూసాం, కానీ ఇది చూసాము అని చెక్ లిస్ట్ మాత్రం చేసుకోవడం మాత్రం కాదు. ఇది మర్చిపోలేని జ్ఞాపకాలు, కథలు మరియు అనుభవాలు. ఇలాంటి ప్రయాణం హడావుడిగా వేరే ఎవరో ప్లాన్ చేసి ప్యాకేజ్ టూర్ లా కాకుండా మీ అభిరుచికి తగినట్టుగా మీకు నచ్చిన విధంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టిందే క్రాఫ్టెడ్ వాయేజెస్ అనే సంస్థ. ఇది భవ్య గారి ప్లాట్ఫామ్ అండి. భవ్య గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కంబోడియా యాత్రలో ఆడే ఆర్గనైజ్ చేస్తున్నారు. భవ్య గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, ఇండియాలో. మీ ఆశీస్సులతో ఆవిడ కూడా ఆరోగ్యవంతులు కావాలి. అవునండి, రావట్లేదండి. వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు. మొదటి నుంచి ప్రయాణికుల అభిరుచులు తెలుసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా ట్రిప్స్ రూపొందించడం వీరి ప్రత్యేకత. యూకే, సౌత్ ఈస్ట్ ఏషియాలలో అన్ని రకాల వయసుల వారికి ఇప్పటికే చాలా ట్రిప్స్ క్రాఫ్ట్ వాయేజెస్ సంస్థ ద్వారా రూపొందించడం జరిగింది. గురువు గారి శ్రీలంక యాత్రను కూడా 350 మంది భక్తులతో విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం గురువు గారితో కలిసి కాంబోడియా యాత్ర కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు భవ్యశ్రీ ప్రయాణంపై ఉన్న అపారమైన ఆసక్తితో సాధారణంగా కష్టంగా అనిపించే ట్రావెల్ ప్లానింగ్ కూడా సులభంగా సౌకర్యవంతంగా చేయాలి అని, ఇది ఒక వ్యక్తిగత అనుభవం కావాలని సంకల్పించి వి క్రాఫ్ట్ యూ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ సంస్థను నడిపిస్తున్నారు. ధార్మిక యాత్రలు కూడా వీరు ప్లాన్ చేస్తారు. మరొకసారి మా ప్రణామాలు గురువు గారు. ఈ భాగవత సప్తాహం ద్వారా పొందిన అనుభవాన్ని మా జీవితాంతం నిలిచిపోయేలాగా ఆధ్యాత్మిక సంపదగా ఉంటుందని భావిస్తున్నాను. క్షతి రక్షిత. ओम आयनेते परायणे दूर्वा आरोहन्तु पुष्मिनीः तथास्तुण्डरे एकान्तस्य गृहा इमे। विश्वगुरु ब्रह्मं वन्देऽहम्। अमरि पप मरि नि प स स नि नि स नि स म रि स नि स नि स नि प नि प म म प नि स। సుకులకు ఆది వందనం అవధాన కోకిలకు అగ్రతాంబూలం ప్రవచన నిధికిది ప్రాణవందనం కనకాభిషిక్తులకు కన్నీటి పాద్యం అతడి రూపాన ఉద్భవించింది శ్రీమద్భాగవతం అతడి వాక్కుతో ప్రతిధ్వనించింది సమస్త ఆంధ్ర భాషా భూషణం ధారణా చిత్రగుప్త
సాధకుల నడుమ వెలుగులీనే నా ప్రతిభ ప్రపంచం నిండా దేశ దేశాన శిష్య పరంపర మోకరిల్లి తన ముందర వేద వేదాంగ శాస్త్ర ఇతిహాస పురాణాలు పులకించెరా పౌరాణిక సార్వభౌమం సరస్వతి పుత్రం సహస్ర పద్మం శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం 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 ప్రాచ్య పశ్చిమ తెలుగు పౌరులకు దారి చూపించు దివ్య జ్ఞాన దీప్తి ఆర్ష సంస్కృతిని దిక్కు దిక్కులకు వ్యాప్తి చేసే నీ మహిని మహోన్నత వ్యక్తి గణన యంత్రాలకైన అసాధ్యము వారిలోని ఆధారణ వత్తి పర్తి ఘనవంశ సరోవర పద్మమై వికసించన భాగవత కళ్యాణ కృష్ణం కవిరాజశేఖరం సహస్ర పద్మం శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం 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 శ్రీరమా శ్రీవాణి శ్రీలలితా ప్రణవేశ్వర పీఠం శ్రితజనాళి చింతామణి ఈ ప్రణవ పీఠం ఈ ప్రణవ పీఠం శ్రీరమా శ్రీవాణి శ్రీలలితా ప్రణవేశ్వర పీఠం శ్రితజనాళి చింతామణి ఈ ప్రణవ పీఠం ఈ ప్రణవ పీఠం రమ్యమైన హేలాపురి నగరంలో వెలసి శ్రీజననీ కృపతోడను శ్రీకరముగ విరిసి రమ్యమైన హేలాపురి నగరంలో వెలసి శ్రీజననీ కృపతోడను శ్రీకరముగ విరిసి పద్మాకర గురుదేవుల పరజపమున మురిసి భక్తజనులకిది అయినది పావనమౌ తులసి భక్తజనులకిది అయినది పావనమౌ తులసి
కీర్తించే భక్తజనుల పరవశులై పలురీతుల కీర్తించే శ్రీరమా శ్రీవాణి శ్రీలలిత ప్రణవేశ్వర పీఠం శ్రితజనాళి చింతామణి ఈ ప్రణవ పీఠం ఈ ప్రణవ పీఠం గురుదేవుల సూచనతో గుడిబడియను నడవడి నగరాలలో పల్లెలలో వడివడిగా జరుగుతోంది గురుదేవుల సూచనతో గుడిబడియను నడవడి నగరాలలో పల్లెలలో వడివడిగా జరుగుతోంది రక్తదాన శిబిరములు రక్తితోడ నడుపుతోంది సన్మార్గుల సత్సంగం స్వచ్ఛంగా నడుస్తోంది సన్మార్గుల సత్సంగం స్వచ్ఛంగా నడుస్తోంది శ్రీరమా శ్రీవాణి శ్రీలలిత ప్రణవేశ్వర పీఠం శ్రితజనాళి చింతామణి ఈ ప్రణవ పీఠం 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 शब्दब्रह्मं वन्देऽहम् ॐ गुरुब्रह्मं वन्देऽहम् अवधान विश्वगुरुब्रह्मं वन्देऽहम् अमरि पप मरि नि प सा सा नि नि स नि स म रि स नि स नि स नि प नि प म म प नि स अभिनव सुकुनको आदिवन्दनं अवधान कोकिलकु अग्रताम्बूलं प्रवचन निधिकिदि प्राणवन्दनं कनकाभिषिक्तुలకు कन्निटि पाद्यम् अतడి రూపాన ఉద్భవించింది శ్రీమద్భాగవతం అతడి వాక్కుతో ప్రతిధ్వనించింది సమస్త భగవత్తత్వం ఆంధ్ర భాషా భూషణం ధారణా చిత్రగుప్తం సహస్ర పద్మం శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం 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 మూడు భాషల పాండిత్యానికి ముగ్ధురాలైంది మూవన్నెల జెండా
సాధకుల నడుమ వెలుగులీనే నా ప్రతిభ ప్రపంచం నిండా దేశ దేశాన శిష్య పరంపర మోకరిల్లి తన ముందర వేద వేదాంగ శాస్త్ర ఇతిహాస పురాణాలు పులకించెరా పౌరాణిక సార్వభౌమం సరస్వతి పుత్రం సహస్ర పద్మం శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం 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 ప్రాచ్య పశ్చిమ తెలుగు పౌరులకు దారి చూపించు దివ్య జ్ఞాన దీప్తి ఆర్ష సంస్కృతిని దిక్కు దిక్కులకు వ్యాప్తి చేసే నీ మహిని మహోన్నత వ్యక్తి గణన యంత్రాలకైన అసాధ్యము వారిలోని ఆధారణ వత్తి కర్తి ఘన వంశ సరోవర పద్మమై వికసించన భాగవత కళ్యాణ కృష్ణం కవిరాజశేఖరం సహస్ర పద్మం శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం 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 శబ్దబ్రహ్మం వందేహం గురుబ్రహ్మం వందేహం అవధాన విశ్వగురుబ్రహ్మం వందేహం అమరి పప మరి ని ప స స ని ని స ని స మరి స ని స ని స ని ప ని ప మ మ ప ని స అభినవ సుకులకు ఆది వందనం అవధాన కోకిలకు అగ్రతాంబూలం ప్రవచన నిధికిది ప్రాణవందనం కనకాభిషిక్తులకు కన్నీటి పాద్యం అతడి రూపాన ఉద్భవించింది శ్రీమద్భాగవతం అతడి వాక్కుతో ప్రతిధ్వనించింది సమస్త భగవత్తత్వం ఆంధ్ర భాషా భూషణం ధారణా చిత్రగుప్తం సహస్ర పద్మం శ్రీ శ్రీ పద్మాకరం
గురుశేఖరం శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం. 3 భాషల పాండిత్యానికి ముగ్ధురాలైంది మూవన్నెల జెండా. 7 ఖండాల పృచ్ఛకుల నడుమ వెలుగులీనె నా ప్రతిభ ప్రపంచం నిండా. దేశ దేశాన శిష్య పరంపర మోకరిల్లె తన ముందర. వేద వేదాంగ శాస్త్ర ఇతిహాస పురాణాలి పులకించెరా. పౌరాణిక సార్వభౌమం సరస్వతి పుత్రం సహస్ర పద్మం. శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం. 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 ప్రాచ్య పశ్చిమ తెలుగు పౌరులకు దారి చూపించు దివ్య జ్ఞాన దీప్తి. ఆశ సంస్కృతిని దిక్కు